అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రావణ్య. ఈరోజు వీడియోలో సన్ఫ్లవర్ లీవ్స్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. సన్ఫ్లవర్ లీఫ్ కోసము నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ తీసుకున్నాను. అండ్ 2.5 mm హుక్, నీడిల్ అండ్ పిన్ను కావాలి. అండ్ సీజర్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాజిక్ రింగ్ వేసుకుందాము. మ్యాజిక్ రింగ్ కొంచెం మ్యాజిక్ రింగ్ వేద్దాం. ఫస్ట్ మ్యాజిక్ రింగ్ 8 సింగిల్ స్టిచ్ చేయాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తర్వాత ఎండింగ్ అన్ని టైట్గా లాగేసి స్లిప్ నాట్ వేసేయాలి. ఫస్ట్ స్టిచ్లో స్లిప్ నాట్ వేయాలి. మనకి అలాగ నీడిల్ దూరినప్పుడు కొంచెం పిన్ తోటి టైట్ అవడం వల్ల మనకి నీడిల్ అనేది దూరదు. కొంచెం పిన్ తోటి లూజ్ చేసుకొని టైట్ చేసుకోవాలి. ఇక్కడ మనము స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ చైన్ వేసేయాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ 2 చైన్స్ వేయాలి. 2 చైన్స్ తర్వాత 2 చైన్స్ తర్వాత సేమ్ ఇక్కడ నెక్స్ట్ స్టిచ్లో మనకి 3 డబుల్ క్రోషియా, 1 స్టిచ్లోనే 3 డబుల్ క్రోషియా చేయాలి. ఒకే చైన్లో 3 డబుల్ క్రోషియా చేయాలి. నా వాయిస్ బాగాలేదండి, కొంచెం జలుబు చేసి కొంచెం గొంతు బొంగురుపోయింది, అందువల్ల వాయిస్ ఇలా వస్తుంది. ఈ చైన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ స్టిచెస్లో 2 చైన్స్ వేయాలి. ఒక్కొక్క చైన్లో 2 డబుల్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ చైన్లో కూడా 2 చైన్స్ వేయాలి. 2 డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత చైన్లో 3 క్రోషియా చేయాలి. 3 టైమ్స్ చేయాలి.
3 టైమ్స్ ట్రిపుల్ క్రోషియా చేయాలి. సేమ్ 1 స్టిచ్లోనే చేయాలి. తర్వాత డబుల్ క్రోషియా, నెక్స్ట్ చైన్లో 2 డబుల్ క్రోషియాస్ చేయాలి. నెక్స్ట్ చైన్లో కూడా 2 డబుల్ క్రోషియా చేయాలి. తర్వాత చైన్లో కూడా డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. తర్వాత చైన్లో డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేయాలి. చూడండి. తర్వాత సింగిల్ చైన్ వేసి ఫస్ట్ స్టిచ్లో మనం ఇక్కడ స్లిప్ నాట్ వేసేయాలి. ఇక్కడ సేమ్ స్టిచ్ దగ్గర స్లిప్ నాట్ వేసేయాలి. చూడండి ఎలా వస్తుందో. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది. ఇలా వస్తుంది ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి. ఓకేనా. సెకండ్ రౌండ్ వేసుకుందాము. ఫస్ట్ చైన్లో ఫస్ట్ ఇక్కడ సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా చేయాలి సేమ్ స్టిచ్లో. నెక్స్ట్ సేమ్ స్టిచ్లోనే 2 హాఫ్ క్రోషియాస్, ఇంకొక హాఫ్ క్రోషియా చేయాలి. నెక్స్ట్ డబుల్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. మనకి ఇక్కడ మనకు ఫస్ట్ సింగిల్ క్రోషియా, తర్వాత 2 హాఫ్ క్రోషియాస్ 1 స్టిచ్లో, తర్వాత 1 స్టిచ్లో 2 డబుల్ క్రోషియా చేయాలి. ఇలాగే కంటిన్యూగా మొత్తం హాఫ్ క్రోషియా డబుల్ క్రోషియానే చేయాలి. ఒక్కొక్క స్టిచ్లో 2 చైన్స్ వేయాలి. సెకండ్ రౌండ్ 2 డబుల్ క్రోషియా చేయాలి. ఇక్కడ నుండి మనకి ఇక్కడ నుండి మనకి డబుల్ క్రోషియాని 3 టైమ్స్ చేస్తాము. 1 2 3 4 స్టిచ్చెస్లో డబుల్ క్రోషియా 3 టైమ్స్ చేస్తాము. ఈ టాప్లో
ఇలా వస్తుంది. నెక్స్ట్ నుంచి మనకి ఇక్కడ వరకు మనము 2 డబుల్ క్రోషియా చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ 1 డబుల్ క్రోషియా చేస్తాము. తర్వాత సేమ్ చైన్లోనే హాఫ్ క్రోషియా, నెక్స్ట్ చైన్లో కూడా 2 హాఫ్ క్రోషియాస్, నెక్స్ట్ 1 సింగిల్ క్రోషియా, ఇక్కడ స్లిప్ నాట్ వేస్తున్నాను. ఓకేనా, మనకి ఇలా వస్తుంది. ఓకేనా, చూడండి. నెక్స్ట్ థర్డ్ రౌండ్. ఫస్ట్ సింగిల్ స్టిచ్ చేయాలి. తర్వాత హాఫ్ క్రోషియా 1 స్టిచ్లో హాఫ్ క్రోషియా 2 టైమ్స్ చేయాలి. నెక్స్ట్ స్టిచ్లో 1 హాఫ్ క్రోషియా 1 డబుల్ క్రోషియా చేయాలి. ఓకేనా, తర్వాత స్టిచ్లో 2 డబుల్ క్రోషియాస్ చేయాలి. నెక్స్ట్ స్టిచ్లో కూడా 2 డబుల్ క్రోషియా చేయాలి. ఈ మొత్తం కంటిన్యూ ఇంకా డబుల్ క్రోషియా 1 టైం చేయాలి. ఈ టాప్ వరకు సింగిల్ క్రోషియాని డబుల్ క్రోషియా 1 టైం చేయాలి. ప్రతి స్టిచ్లో కూడా 1 టైం చేయాలి. ఫస్ట్ డబుల్ క్రోషియా చేసి తర్వాత ట్రిపుల్ క్రోషియా సేమ్ స్టిచ్లో ట్రిపుల్ క్రోషియా చేయాలి. మళ్ళీ నెక్స్ట్ స్టిచ్లో ట్రిపుల్ క్రోషియా, మళ్ళీ నెక్స్ట్ సేమ్ స్టిచ్లోనే ట్రిపుల్ క్రోషియా. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టిచ్లో డబుల్ క్రోషియా. ఓకే, మనకి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ డబుల్ క్రోషియానే సేమ్ మనము ఇక్కడ వరకు డబుల్ క్రోషియానే చేసుకుంటాము. మొత్తం సేమ్ రిపీట్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ డబుల్ క్రోషియా అండ్ హాఫ్ క్రోషియా, తర్వాత 2 హాఫ్ క్రోషియాస్, ఒకటి సింగిల్ క్రోషియా అండ్ స్లిప్ స్టిచ్. ఇక్కడ స్లిప్ స్టిచ్ వేసుకొని
థ్రెడ్ని కొంచెం తీసుకొని కట్ చేసుకున్నాము. మనకు సన్ఫ్లవర్ లీఫ్ రెడీ అయిపోయింది. ఇలాగా సేమ్ మనీ ప్లాంట్ లీఫ్ లాగా మనము ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఓకేనా? సన్ఫ్లవర్ లీఫ్ ఇది. నా వర్క్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.